సాగదే ఎటు పైన ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా దరి చేరిన నెక్కిలి పైన దయ చూపవ కాస్తైనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా సాటర్డే స్పెషల్ సర్ప్రైజింగ్ సాటర్డే రోజున ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేసి ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేయడానికి కాజల్ చైతు వచ్చిండు. కాజల్ ఐ డోంట్ నో కాజల్ గురించి నేనేం మాట్లాడను. సో లెట్స్ స్టార్ట్ అవర్ మస్త్ టైం పాస్. వచ్చేస్తుందంటే సర్ప్రైజింగ్ సాటర్డే బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ప్రాంక్ కాల్స్ చేసే ఆనవాయితీ ఏదైతే ఉందో అది మళ్ళీ తీసుకొచ్చేసాం కాబట్టి లాస్ట్ సాటర్డే సూపర్ హిట్ గా బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ చేసాం. మళ్ళీ ఇవాళ కూడా అదే ఆనవాయితీని కంటిన్యూ చేసి కాజల్ ఇంకా చేతు ఫైట్ చేసుకోవాలి. అంటే ఫైటింగ్ అంటే నాట్ లిటరల్లీ ఫైటింగ్. ఎప్పుడు ట్యూస్డే రోజు కాజల్ ఇంకా చేతు ఎట్లా పాయింట్స్ కోసం ఫైట్ చేసుకుంటారో ఇవాళ పాయింట్స్ కోసం ప్రాంక్ కాల్స్ చేస్తారు. బట్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాయింట్స్ లాక్కోవడానికి పీక్కోవడానికి లేదనమాట. ఎస్, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో చేతు చెప్పేస్తాడు. చెప్పు చేతు. ప్రతి ఒక్కరికి మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తుంటాం కదా, కాల్ చేసి ప్రాంక్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఎగ్జాక్ట్ గా 1 minute సస్టైన్ అవ్వాలంటే మమ్మల్ని గుర్తుపట్టకుండా వాళ్ళు గనక మాట్లాడారనుకోండి, 1 minute సస్టైన్ అయ్యామనుకోండి ప్రాంక్ చేస్తూ, అప్పుడు వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఒకవేళ గుర్తుపట్టేస్తే గోయిందా అయిపోతుంది. వెరీ వెరీ ఫెయిర్ ఎనఫ్ అన్నమాట. ఎందుకంటే మన డైరెక్టర్ భరత్ చంద్ ఎవరైతే ఉన్నారో జడ్జ్ సీట్ లో అట్లా కూర్చొని ఆయన 1 minute కౌంట్ చేసుకుంటాడు. సో 1 minute సస్టైన్ అయితే కనుక తనే ఇన్ఫార్మ్ చేస్తాడు, ఎస్ మీకు పాయింట్ వచ్చింది అని. సో ఇవాళ భరత్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు అనమాట. అండ్ మీకు కూడా ఈజీగా తెలిసిపోతుందండి, 1 minute కంటిన్యూస్ గా ప్రాంక్ కాల్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. గుర్తుపడితే స్టార్టింగ్ లోనే గుర్తుపట్టేస్తారు. సో చూద్దాము, టైం వేస్ట్ చేయకుండా. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, చెప్పు చేత చెప్పు. ఆల్రైట్, మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి ఇప్పుడు కాల్ చేస్తాము. ముందుకైతే నేను ప్రాంక్ చేస్తాను, అది సస్టైన్ అయిద్దా లేదా గుర్తుపడతారో చూద్దాం. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఫస్ట్ కాల్, హియర్ వి గో. ఏంట్రా భయపడ్డావా? హలో హలో అమ్మా, ఎవరమ్మా మిస్ కాల్ ఇచ్చారు? హలో, 1 minute మాట్లాడాలి. ఓకే, కట్ చేసేస్తే సక్సెస్ అయినట్టు కాదు. 1 minute మాట్లాడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ కండిషన్ ఆఫ్ దిస్ గేమ్. ఓకే, సో ఇంకోసారి కాల్ చేద్దాం. 1 minute కంటిన్యూస్ గా మాట్లాడితేనే పాయింట్ వస్తుంది. హలో హలో మేడం, ఎవరమ్మా మిస్ కాల్ ఇచ్చింది నెంబర్ కి? చెప్పండి. అరగంట అవుతుందమ్మా, ఇందాక ఫోన్ చేశాను, మళ్ళీ ఫోన్ చేస్తే పెట్టేశారు ఫోన్. అరగంట నుంచి మిస్ కాల్స్ వచ్చినాయి, 2 మిస్ కాల్స్. నేను భోన్ చేస్తూ ఉన్నాను, సో చూసుకోలేదు. భోన్ చేసి వచ్చి చేతి కడుక్కొని ఫోన్ చూసుకుంటే ఫోన్లో మిస్ కాల్ ఉన్నాయి. ఫోన్ ఏమో ఇందాక ఛార్జింగ్ పెట్టుండే, తెలియదండి, చూసుకోలేదు. మరి అది తెలియకుండా వచ్చేసిందా మిస్ కాల్? ఎవరు మాట్లాడేది? ఏ ఊరు నుంచి ఫోను? మా మనవరాలు ఏమన్నా ఫోన్ చేసిందమ్మా ఈ నెంబర్ నుంచి? హలో హలో, ఇంకా 1 minute అవ్వలేదు, తట్టుకో. రైట్, ప్రాంక్ కాల్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటాము, నమ్మితేనే కదా వాళ్ళు ఫోన్లు పెట్టేస్తున్నారు. ఇందాక ఆ అమ్మాయి హలో మిస్ కాల్ వచ్చిందంటే నమ్మింది, ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి అంటే చూసుకోకుండా వచ్చిందేమో అని చెప్పేసి నమ్మేసింది, మిస్ కాల్ వచ్చిందేమో నిజంగా అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. జెన్యూన్ గా అయితే ప్రాంక్ కాల్ అయితే అయ్యింది, కానీ కండిషన్స్ అప్లై మా డైరెక్టర్ ఏం పెట్టిందంటే 1 minute వరకు సస్టైన్ అవ్వాలన్నాడు. సస్టైన్ అయినా అవ్వకపోయినా ప్రాంక్ అయితే అయ్యిందా లేదా అనేది పాయింట్. సో క్లియర్ కట్ గా మా డైరెక్టర్ ని ఇప్పుడు జడ్జింగ్ అడగాల. సో డైరెక్టర్, పాయింట్ వచ్చినట్ట పాయింట్ రానట్ట? అయింది, సస్టైన్ అయింది, వాళ్ళు నమ్మారు. సో ప్రాంక్ కూడా సక్సెస్ అయింది. నాది వినడే, నేనేం ఒప్పుకోలేదా? నువ్వు ఉండవమ్మా తల్లి, డైరెక్టర్ చెప్పండి. ఎప్పుడు డైరెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలండి, కో యాంకర్ ఒప్పుకోకపోతే. సో ఇప్పుడు ఇంకొకసారి మాట్లాడదాం. హలో, ఏంటండి ఎవరేంటండి మీరు మిస్డ్ కాల్స్ ఇవ్వడం, మా వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టడం ఏంటండి ఇదంతా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఇందాక నుంచి నీతో మాట్లాడింది చైతు. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేశాం. మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు లక్ష్మి గారు? ఏం చేస్తుంటారు? నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు కదా షోకి, సరదాగా ఆట పట్టిద్దాము, ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి కాల్ చేయడం జరిగింది లక్ష్మి. రెగ్యులర్ గా చూస్తుంటావు మస్త్ టైం పాస్?
చూస్తానండి, జల్దీ చూస్తున్నా. సూపర్. సర్ప్రైజ్ అయ్యావా? ఆనందంగా ఉందా మా దగ్గర నుంచి ఫోన్ వచ్చినందుకు? సర్ప్రైజ్ అయ్యండి. ఇందులో బ్యాలెన్స్ లేదు, ఫోన్ ఎలా వెళ్ళిందని ఆలోచిస్తాను. సూపర్. బ్యాలెన్స్ లేకుండా మిస్ కాల్ ఎలా వెళ్తుందని ఆలోచించావా? సూపర్. ఎప్పుడు ఇచ్చావేంటి మిస్ కాల్ నువ్వు? నేను ఇచ్చానండి. నిన్నిచ్చావా? ఓ ఇవాళ నిన్న కదా ఇచ్చింది నేను మిస్డ్ కాల్, ఇవాళ ఎవరికి ఇవ్వలేదే అని ఫోన్ పెట్టేస్తున్నావు మాటికి. సూపర్. ఎనీవే, సో ఇవాళ నువ్వు అట్లా ప్రాంక్ అయిపోయినందుకు చైతుకి ఒక పాయింట్ ఇచ్చేసావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us లక్ష్మి. బాయ్. లక్ష్మి. బాయ్. ఓకే బాయ్. నీకు ఇంట్రెస్ట్ లేదు మాట్లాడడానికి. స్పెషల్ సర్ప్రైజింగ్ సాటర్డే రోజు ఎవరైతే మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, ప్రాంక్ కాల్ చేసి సర్ప్రైజ్ చేస్తున్నాం. కానీ ఇలా కండిషన్ సప్లై స్పెషల్ ఏంది అంటే మేము ప్రాంక్ చేసేటప్పుడు 1 minute సస్టైన్ అవ్వాలి. వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టకూడదు. ఒకవేళ గుర్తుపడితే పులియర్ అయిపోయినట్టు, గుర్తుపట్టకుండా మాట్లాడారు అనుకోండి వాళ్ళకి 1 point వచ్చినట్టు. అలాగే ఇందాక మనం ప్రాంక్ చేసాము, మన ఖాతాలో 1 point వేసుకున్నాము. ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి కూడా కాల్ చేయాలి. అయితే చేతు మాట్లాడుతున్నప్పుడు ఫోన్ డిస్కనెక్ట్ చేసేసారు, కానీ అలా డిస్కనెక్ట్ కూడా చేయకూడదు అనమాట. సో కొత్త టర్మ్ అండ్ కండిషన్ ఇప్పుడు యాడ్ అయింది. సో డిస్కనెక్ట్ చేయకూడదు, కంటిన్యూస్ గా మాట్లాడాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ది అనదర్ రూల్. అంటే మాట్లాడాలి అంటే మాట్లాడించాలన్నమాట. మనం అంతలాగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, అట్లా ప్రాంక్ కాల్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చేయబోతున్నాను. సో ప్రాంక్ కాల్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడండి. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళంతా కాల్ చేస్తున్నాం. హలో చెప్పండి సార్, మీరు చదువు అయిపోయిందా సార్ మీది? అయిపోయిందా సార్? అయితే మీ కాలేజ్ వాళ్ళందరూ మళ్ళీ రీయూనియన్ ప్లాన్ చేసుకునేటట్టు మేము చేస్తాం సార్. అంటే మీరు ఒకవేళ మీ కాలేజ్లో ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కలవాలి అనుకుంటే సార్ మేము అందరినీ కాంటాక్ట్ చేసి అందరినీ మేము కల్పిస్తాం సార్. సార్ సూపర్ సార్. అయితే నాకు మీరు ఒక హెల్ప్ చేయాలి సార్. మీరు ఏ కాలేజ్లో చదివారు, ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అన్నది చెప్తే చాలు సార్. మిగతా డీటెయిల్స్ అన్ని మేము కాలేజ్ దగ్గర నుంచి తీసుకుంటాం సార్. వాళ్ళ నెంబర్స్కి మేమే కాంటాక్ట్ చేస్తాం సార్. వాళ్ళందరికీ ఒక ఈవెంట్ లాగా గ్యాదరింగ్, ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసి మేము అందరినీ అక్కడికే రప్పిస్తాం సార్. అండ్ అక్కడ అందరికీ కలిసి ఆటపాటలు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం సార్. ఏంటి సార్? హిందూపూర్. ఒక్క నిమిషం సార్, నేను రాసుకుంటున్నాను సార్. హిందూపూర్ బాల ఏపీ కాలేజా సార్? బాలయోగి. బాగుంది సార్. ఏ ఇయర్ పాస్డ్ అవుట్ సార్ మీరు? ఇంకా చదువుతున్నారా? ఓకే. అంటే మరి మీరు డిగ్రీ చదువుతున్నారా సార్ మీరు? లేదు మేడం, మేము సెకండ్ ఇయర్ చదువుతున్నాం. ఇప్పుడు 10th క్లాస్ ఫ్రెండ్స్ అన్ని గ్యాదరింగ్ చేస్తారా? ఓ సూపర్ సార్. 10th క్లాస్ ఫ్రెండ్స్ ని మళ్ళీ కలవాలనుకుంటున్నారా? అది వెరీ గుడ్ సార్. అయితే మీరు ఇప్పుడు చెప్పాల్సింది అయితే కాలేజ్ పేరు కాదు సార్, స్కూల్ పేరు చెప్పాలి మీరు. ఏ ఇయర్ పాస్డ్ అవుట్ సార్ మీరు? అంటే ఏ సంవత్సరంలో మీ చదువు 10th క్లాస్ అయిపోయింది? హలో 2000 సార్? 2010 సార్? 2015 10th క్లాస్ పాస్డ్ అవుట్ సార్ మీరు? అయితే మీరు చాలా పిల్లం బచ్చగాళ్ళు సార్. మీరు చాలా పిల్లలు అంటున్నాను సార్, చిన్న పిల్లలు మీరు అంటున్నాను సార్. మంచిదే సార్. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళన్నా స్కూల్ ఫ్రెండ్స్ ని కలవాలి అనుకోవడంలో తప్పు లేదు సార్. కలవాలి సార్. మేము మీ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేస్తాం సార్. మీరు 2015 ZPHS స్కూల్ పాస్డ్ అవుట్ కదా సార్? నేను నోట్ అవుట్ చేసేసుకున్నాను సార్. నేను అందరికీ ఫోన్లు చేస్తాను సార్. కాకపోతే మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ఇప్పుడు మీ స్కూల్ 10th క్లాస్ పాస్డ్ అవుట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా సార్, ఎంతమంది మీరు ఇప్పుడు టచ్ లో ఉన్నారో నాకు చెప్తారా సార్? హలో 10 మెంబర్స్ ఉన్నారా సార్? మంచిది సార్. చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. అయితే ఒక్క నిమిషం నేనే ఒకటి చెప్తాను, ఆ తర్వాత మీరు కాల్ లిఫ్ట్ చేయండి. వీఆర్ యాక్చువల్లీ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. నేను కాజలే మాట్లాడుతున్నాను, ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి. 11 to 12 కదా? అవును, కానీ మేము రికార్డింగ్ చేసుకుంటాము మేము ఖాళీగా ఉన్నప్పుడు. అవునా? సరే మేడం. చైతు లేడా? ఉన్నాడు, చైతు కూడా. హాయ్ హలో. హాయ్ మీ పేరు?
మా పేరు వంశీ. హాయ్ వంశీ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఊరికే ఈ రోజు సాటర్డే స్పెషల్ సరదాగా ప్రాంక్ చేద్దాం అని చెప్పేసి నీకు కాల్ చేసి అలా ఆట పట్టించడం జరిగింది. అయ్యో నేనేమో రియల్ ఏమో అనుకుని. కానీ రియల్ గానే నువ్వు నిజంగా మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరినీ కలవాలి, మీరందరూ కలిసి పార్టీ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము. ప్లాన్ చేసుకోండి, ఓకే? చాలో టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్, సూపర్. yes ఇలాగే బ్యాక్ టు బ్యాక్ ప్రాంక్ కాల్స్ చేస్తాము. ఇంకా చాలా మంది మిస్ కాల్ బాబు ఉండు, నేను మ్యాటర్ చెప్పినాక ఇస్తాను. ఎందుకంత కక్కుర్తి పడతావు? యా, నా మ్యాటర్ చెప్పినాక నేను క్రెడిట్ ఇస్తాను. మారదు ఈ ఆడ జన్మ మారదు. ఆడదానిగా కూడా మారదు. ఆడదానిగా పుట్టాను, నీ వల్ల పిచ్చెక్కింది. సో అది అట్లానే కంటిన్యూ అవుతుంది చేతు. మారేది ప్రతిదీ కాజల్ కాదు. నా ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ కూడా అర్థమైంది. ఏమీ చేయలేము. నీ ఫీలింగ్స్ ని వాళ్ళ ఫీలింగ్స్ లాగా నువ్వు రుద్దు మాకు. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పేస్తూ చాలా మంది అలా చేసి ఇలా తయారు చేసావు నువ్వు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా మనం ఫోన్లు చేయబోతున్నాం. బట్ దానికి ముందు ప్రాంక్ వీడియో రెడీగా ఉంది, చూసి నవ్వుకుందాం. హియర్ వి గో. హలో, నాకు పాయింట్ ఇవ్వవా? ఏది నాకు పాయింట్ ఏది ఇవ్వు. నా పాయింట్ నాకు నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిని తర్వాత నేను వస్తాను, నేను మ్యాటర్లోకి వస్తాను. ఇది రికార్డింగ్ లో కాదు, నేను చెప్తున్నా. నేను కెమెరా ఉన్నప్పుడు మాట్లాడుతున్నా. లెట్ మీ టాక్. ఐఎమ్ ఫాలోయింగ్ డైరెక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్. He's asking me to ask, I'm asking you. డైరెక్టర్ ఫాలో కాదు, ముందు కెమెరా యాంగిల్స్ ఫాలో అవు, తర్వాత షో చేయి. ఓకే? మాట్లాడుతూ ఉన్నప్పుడే కెమెరాస్ వాళ్ళు మార్చుకుంటారు చేతు. ఎక్స్క్యూజ్ మీ, నాది మ్యాటర్ అయినాక మాట్లాడాలా. నా మ్యాటర్ నుంచి దూరిపోయి మాట్లాడుతుంటే ఎలాగా? నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ కూడా జనాలకు తెలియదు. దట్ ఈస్ కాజల్. అందుకే నమస్కారం పెడుతున్నాం. అందుకే ప్రాంక్ వీడియోస్ అవసరం లేదు. నమస్కారం, ఆశీర్వాదాలు తీసుకున్నా. నీ ఆశీర్వాదాలు తీసుకుంటే బతుకు నాశనం అయిపోద్దని చెప్పేసి రియలైజ్ అయ్యాం కాబట్టి నీ ఆశీర్వాదాలు వద్దు అని చెప్పేసుకుంటూ ప్రాంక్ వీడియోతో మనందరూ కూడా నవ్వుకొని పెంచుకుంటే ఎప్పుడో నీ బతుకు ఎలానో ఉండేది, నాశనం అయ్యేది కాదు. నమస్కారం చెప్పేస్తూ ప్రాంక్ వీడియో చూసుకొని నవ్వుకొని ఆయుష్ని పెంచుకుందాము. ప్రాంక్ వీడియో నీకు నువ్వు ఇచ్చేసుకున్నావు కదా కాజల్. నేను ఒక పాయింట్ గెలుచుకున్నాను, ఏ సూపర్ అని చెప్పుకున్నావు కదా. అయినా నేను ఇవ్వలేదు దానికి. దట్స్ యూ, దట్స్ మీ కాజల్. కాజల్ ప్లీజ్, కాజల్ నాకు ఓపిక లేదు. చాలా ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఇంకా నేనేం మాట్లాడకుండా నాకు కూడా పాయింట్ ఇచ్చేసాడు కాబట్టి ఏదో ముష్టిలాగా వేశాడు. కానీ నేను ఎంత బాగా ప్రాంక్ చేశానో మీరు కూడా చూసారు కదా. ఇద్దరిని ప్రాంక్ చేసాము, ఇద్దరు కూడా గుర్తుపట్టకుండా జడ్జిని అక్కడ జనార్ అయిపోయింది. రైట్? సో కాజల్ విత్ 1 పాయింట్, చైతు విత్ 1 పాయింట్. ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి కూడా కాల్ చేస్తున్నాము. మిస్ కాల్ ఇచ్చిన వాళ్ళకి ఈరోజు స్పెషల్ గా కాల్ చేస్తున్నాం, బికాస్ వాళ్ళకే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ నా టర్న్, నేను ఎలా ప్రాంక్ చేయాలో ఈలోపు ఆలోచిస్తూ ఉంటాను. అసలు టైం వేస్ట్ చేయకుండా కాల్ చేద్దాము. ఆ కాల్ కనెక్ట్ అయ్యే లోపు ఎలా ప్రాంక్ చేయాలో ఆలోచిస్తాను. సో మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి నెక్స్ట్ కాల్ కి మనం కాల్ చేస్తున్నాం. హియర్ వి గో. హలో హలో అమ్మా, ఎవరు? శ్రీలేఖ ఉందా? శ్రీలేఖ ఎవరు? శ్రీలేఖ, శ్రీ ఉందా? శ్రీ లేదు. మీరెవరు? మీకెవరు కావాలి? ఎవరు మాట్లాడేది? మీకెవరు కావాలి? శ్రీలేఖ నెంబర్ కాదా ఇది? కాదు, రాంగ్ నెంబర్. ఒకసారి చూసుకో, నంబర్ చూసుకో. ఎవరు మాట్లాడేది? ఎందుకంత రఫ్ గా మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడొచ్చుగా. రాంగ్ నెంబర్ బాబాయ్. రాంగ్ నెంబర్ బాబాయ్ అని చెప్పేసి మంచిగా చెప్పొచ్చు కదా. ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు బాబాయ్? కోపం నాకెందుకు? నువ్వు ఎవరు నాకు తెలియదు కానీ రాంగ్ నెంబర్ కదా. అదే అంటున్నాను. నాకు నిన్న బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి కలిసింది బాబాయ్, నెంబర్ రాసి చిట్లో వేసింది, ఈ నెంబర్ ఇచ్చింది. ఎందుకు మరి? నీ ఫ్రెండ్ ఎవరైనా అయి ఉంటదంటావా? నాది ఫ్రెండ్స్ నెంబర్, అందుకే చేతికైతే రాసి ఇచ్చినట్టుంది. నాది ఫ్రెండ్స్ నెంబర్, అందుకే నాకు లక్ తాకింది. అదే ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటున్నా. అమ్మాయి బాగుంది, నెంబర్ రాసి ఇచ్చింది బస్ స్టాండ్ లో. సరే అని ఫోన్ చేస్తుంటే నిన్న దాకా స్విచ్ ఆఫ్ వచ్చింది, ఇప్పుడు కనెక్ట్ అయింది. కట్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తావు. ఏం పేరు బాబాయ్ మంది? చైతు బాబాయ్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ బాబాయ్. హౌ ఆర్ యు బాబాయ్? ఐఎమ్ వెరీ 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 ఫైన్. ఎవరి పేరేంది? రామ్. వెరీ 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 ఫైన్. కానీ ఇక్కడ మాత్రం చేతు వెరీ 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 నాట్ ఫైన్. ఎందుకంటే ఇవాళ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాము. అండ్ ఎవరైతే కాలర్స్ గుర్తుపట్టకుండా మాట్లాడుతూ ఉంటారో అప్పుడు విన్ అయినట్టు అన్నమాట. సో ఇప్పుడు నువ్వు గుర్తుపట్టేయడం వల్ల పాపం చేతుకి పాయింట్ రాలేదు. దట్స్ ఓకే, ఏం పర్లేదు. నా లైఫ్ లో ఇప్పుడు ఏం అయిపోదు, జస్ట్ ఒక పాయింట్ రాలేదు అంతే. నథింగ్ హ్యాపెండ్. చెప్పు బాబాయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కామారెడ్డి డిస్ట్రిక్ట్. కామారెడ్డి మై ఫేవరెట్ ప్లేస్. మై బెస్ట్ ఫ్రెండ్ శ్రీధర్ అక్కడే ఉంటాడు, చాలా సార్లు వచ్చి ఉండే కామారెడ్డిలో. ఎక్కడ కామారెడ్డిలో? కామారెడ్డిలో మజ్మూర్ అనే చిన్న గ్రామం. అచ్చా ఓకే, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో గ్రామమా? బాబాయ్ మీ కామారెడ్డిలో వినాయక చవితి బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారంట కదా?
ఎక్కడైనా అవునవును celebrate చాలా బాగా చేస్తారు. సెలబ్రేట్ చేస్తారు. స్టాల్స్ అన్ని పెడతారంట కదా, స్పెషల్ ఎగ్జిబిషన్ లెక్క చేస్తారంట కదా. అవునవును. వెరీ చైతు గుడ్. బాబాయ్, చెప్పు బాబాయ్. ఎప్పుడు ఫోన్ చేసినా నీ వాయిస్ నేను ఖచ్చితంగా గుర్తుపట్టగలను. థ్యాంక్ యూ బాబాయ్. రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటావా? ఖచ్చితంగా డైలీ చూస్తాను కాబట్టి మీ వాయిస్ అప్పుడే గుర్తుపడేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ రామ్. ఎనీవేస్ ఫోన్ చేసామా లేదా, నువ్వు సర్ప్రైజ్ అయ్యవా లేదా పాయింట్, ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏదో అందరు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. సూపర్. Super. అలానే అదే ఫాలో అయిపోతూ అట్లానే హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. యా ప్లెజర్ ఇస్ ఆల్ ours. బాయ్ బాయ్. నిజంగా మనం Thank you, హ్యాపీగా ఉండి అందరూ హ్యాపీగా ఉండాలి. మస్తు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పినావు రామ్. థ్యాంక్ యూ. కానీ కొన్ని జీవితాలు ఉంటాయి, పక్కన వాళ్ళ హ్యాపీనెస్ ని కిల్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అలాంటి వాళ్ళ వల్ల మాత్రం ఖచ్చితంగా పడమాకండి. అవును, అస్సలు బీ పడకండి. స్ట్రాంగ్. కాజల్ లెట్ మీ టాక్. అవును, అస్సలు పడకండి. నిన్నే అదే సపోర్ట్ లెట్ మీ చేస్తున్నాను చైతు. టాక్. లెట్ మీ టాక్. నా డైలాగులు కంప్లీట్ అయినా ఏం మాట్లాడు. చెప్పాలనుకుంటే ఎప్పుడు నా నాకు full సపోర్ట్ support ఇస్తే నీకే, మాట్లాడు. ఏం అవసరం లేదు. నా సపోర్ట్ నాకు ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు. మనకి మనమే స్ట్రాంగ్ గా మాట్లాడుకుంటూ అంతే. మనకి మనమే స్ట్రాంగ్ గా మూవ్ అనేది. అంతే ఓకే అంతే. నువ్వు ఏం చెప్తే అదే చేతు, అట్లనే ఉండాలి లైఫ్ లో, అలానే ముందుకు సాగిపోతూ ఉండాలి. బికాస్ ఆర్ హ్యాపీనెస్ ఇస్ ఇంపార్టెంట్. నీకు పీస్ కావాలి అనుకుంటే నువ్వు ఆ సిచ్యువేషన్ నుంచి యూ హ్యావ్ టు మూవ్ ఆన్, లేకపోతే నీ సంతోషం నాకిపోతుంది. నీలాంటి వాళ్ళు ఉంటే సంకనాకి ఇప్పుడు జీవితం బుగ్గుపాలు అయిపోద్ది అని చెప్పేసి సూపర్ సూపర్. నువ్వు ఏదంటే అదే చేతు, అంతే. సో మూవ్ ఆన్, హ్యాపీగా ఉండు. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. సాటర్డే కాబట్టి ఇవాళ సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్స్ చేస్తున్నాం. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కాల్ చేస్తున్నాము, ప్రాంక్ చేస్తున్నాము. చేతుకు ఒక పాయింట్ వచ్చింది, నాకు ఒక పాయింట్ వచ్చింది. ఇందాక ప్రాంక్ కాల్ చేతుకి పాపం గోవిందా ఏం పర్లేదు. ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు కూడా ఫోన్ చేస్తాం. ఇప్పుడు కాజల్ టర్న్ మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాం. హియర్ వి గో. చూద్దాం నేను చేయగలనా లేదా. ఏం చేయను చేతు? ప్రాంక్. అదే చేతు, ఏం చేయను చెప్పు. అప్ టు యూ కాజల్, ఇట్స్ యువర్ ప్రాంక్. అమ్మా, నువ్వు ఇట్లా అంటుంటే చాలా బాగుంది. కాకపోతే నువ్వు తోప్ అని నీ ఫీలింగ్ కదా, చెప్పు. అఫ్ కోర్స్ నేను తోపు అని ఫీలింగ్ ఎవరికైనా ఉంటది. అదే అందుకే చెప్పమంటున్నా. అవసరం లేదు. చెప్పు చేతు. చెప్పను కాజల్. హెల్ప్ చేయి చేతు. హెల్ప్ చేయను. ఏ నువ్వు స్వార్థపరుడివా? ఎస్. నువ్వు వేరే వాళ్ళ సుఖాన్ని చూడలేవా? ఎస్. నువ్వు వేరే వాళ్ళ క్రెడిట్. ఎస్. హలో 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 మేడం నమస్తే. హలో చెప్పండి. మేడం హలో. మేడం మేము కొత్తగా ఫ్లవర్ ప్లాంట్స్ నర్సరీని ఓపెన్ చేశాం మేడం. అయితే ప్రతి ఇంట్లో ఒక పూల మొక్క ఉంటే మంచిదని మేము ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం అనమాట. హలో మేడం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు మేడం. మీరు జస్ట్ మీ అడ్రస్ ఇస్తే చాలు మేడం. మేము మీ ఇంటికి ఒక పూల మొక్క పంపిస్తాము, లేకపోతే మా వాలంటీర్స్ని పంపించి మీ ఇంటి చుట్టుపక్కల్లో కానీ, లేకపోతే మీకు ఒక ఫ్లవర్ పాట్ అరేంజ్ చేసి మీ ఇంటి లోపల పెట్టడం కానీ మేము ఏదో ఒకటి చేస్తాం మేడం. సారీ మ్యామ్, మా ఇంట్లో అంత ఇది కూడా లేదు. నో మేడం, నో మీరు ఏం చేయక్కర్లేదు మేడం. అంటే మేము ఒక పాట్ ఇస్తాం కదా, మీరు మీ డైనింగ్ టేబుల్ మీద కానీ, లేకపోతే మీ టీవీ పక్కన టీవీ నాట్ లైక్ దట్. స్మాల్ హౌస్ నాట్ కంఫర్ట్ ఫ్లవర్ అయితే కన్ఫర్ట్ అవ్వదు. అయ్యో నో మేడం, దిస్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్ మేడం. ఎందుకంటే మేము డాఫోడిల్స్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇస్తాం మ్యామ్. అది చాలా మంచిది మేడం. అది ఎక్కువ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు హ్యాపీగా పడుకోవచ్చు మేడం, చాలా సేపు పడుకోవచ్చు మేడం. మీకు మంచి ఆక్సిజన్ వస్తుంది. సో ప్లీజ్ ఎంకరేజెస్ మేడం. మీకు ఫస్ట్ సారీ మ్యామ్, మా ఇంట్లో అంత ప్లేస్ లేదు. మ్యామ్ రీజన్ చెప్తారా మ్యామ్ ప్లీజ్? రీజన్ చెప్తున్నాను కదా, మాది చాలా చిన్నిలో, అది పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. నో మ్యామ్, మేము ఇచ్చేది కూడా చాలా చిన్న మొక్క మేడం. మీరు జస్ట్ మీ ఫోన్ పక్కన ఒక చిన్న కప్పు పెట్టుకుంటారా, టీ తాగుతూ మధ్యలో అట్లా టీ కప్పు పక్కన పెట్టుకుంటారా, అలా సేమ్ చిన్నదే ఉంటుంది మేడం. దానికి ఒకే ఒక పువ్వు పూస్తుంది మేడం. అవును మేడం, మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నా పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. అది మాది చాలా రెంట్ హౌస్లు ఇవి, అంటే చాలా ఇరుగ్గా ఉంటాయి. అంత కంఫర్ట్ అవ్వదు. ఏది పెట్టారు మ్యామ్, మాకు అట్లాంటి కండిషన్స్ ఏం లేదు మేడం. అంటే ఓన్ హౌస్ వాళ్ళే పెట్టుకోవాలి, రెంట్ హౌస్ వాళ్ళు పెట్టుకోకూడదని ఏం లేదు మేడం. రెంట్ హౌస్, ఓన్ హౌస్, ఏ హౌస్ కైనా మేము ఇస్తాం మేడం. నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతున్నాను కదా మేడం, మీ మనసు అసలు కొంచెం కూడా కరగట్లేదా మేడం? ప్లీజ్ మేడం. కరుగుతుంది, కానీ నేను చెప్పింది కూడా ఒకసారి అర్థం చేసుకో. మా ఇంట్లోని ర్యాట్లు అంటే ఎలుకలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
మేడం మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి మేడం. ఈ మొక్క పెట్టుకుంటే ఎలుకలు కూడా రావు మేడం మీ ఇంట్లోకి. మ్యామ్ ప్లీజ్ మ్యామ్ డోంట్ లాఫ్ మేడం. ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ మేడం. అంటే నా జాబ్ పోతుంది మేడం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మొక్క పెట్టుకుంటే మీకు కాక్రోచెస్ దోమలు అవి కూడా రావు మేడం. మేడం ప్లీజ్ మేడం. ఎవరైనా నాకు ఫోన్ చేసి ఏడిపిస్తున్నారా ఏంటి? అవును కరెక్ట్ గానే గుర్తుపట్టారు. దిస్ ఇస్ కాజల్ ఫ్రమ్ మస్త్ టైం పాస్. సారీ నీ వాయిస్ అసలు గుర్తుపెట్టలేదు. అబ్బా అబ్బో ఎవరి నుంచి మాట్లాడుతున్నా ఎవరు మాట్లాడేది? I never expected to call you. గొంతు మార్చి మాట్లాడాను కదా అందుకనే గుర్తుపట్టలేదు. Kajal, I love you, Kajal. I love you so much. It's a crazy, 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 crazy feeling. పేరేంటి? రమ్య, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు రమ్య? చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి అంత ఇరుకులో ఉంటున్నావు చెన్నైలో నువ్వు చిన్న ఇంట్లో? అవును చాలా చిన్న ఇంట్లో ఉంటున్నాం చైతు. ఎందుకంటే మేము ఇక్కడికి మామూలుగా పని చేయడానికి వచ్చాం. అంటే చాలా చిన్న ఇంట్లోనే ఉంటాం కదా రెంట్ తీసుకొని. ఓకే ఎక్కడి నుంచి చెన్నైకి పోయినావు? అంటే వైజాగ్ కు వచ్చాం. వైజాగ్ నుంచి వచ్చాను చెన్నై. ఓకే వైజాగ్ లో ఏం చేస్తుండేదానివి? వైజాగ్ లో అంటే రీడింగ్ అయిపోయింది. ప్రస్తుతం మ్యారేజ్ కూడా అయిపోయింది. పాప కూడా ఉన్నది. అచ్చా ఓకే మీ ఆయన పేరు? మాస్టర్ గణేష్. మీ పాప పేరు? మానస. ఓకే గణేష్ గారికి మానసకి మా తరపు నుంచి హాయ్. హాయ్. సరే సరే ఓకే. హలో కాజల్. చెప్పు తట్టుకుంటున్నాను నేను. నువ్వు కూడా తట్టుకొని చెప్పు. కాజల్ నేను ఫస్ట్ టైం టెలివిజన్ లో మాట్లాడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. దట్టు ఫస్ట్ నేను మాట్లాడడం నువ్వు నాకు మాట్లాడడం ద్వారా ఒక పాయింట్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు కాదు నేను ఇప్పటికీ పుట్టిన నుంచి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అనుకునేదాన్ని చూసి వీళ్ళు ఊరికనే అలాగా అంటే కాల్స్ మనం ఏం కలవు వీళ్ళవి వాళ్ళు ఏదో ఊరికే వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే చేస్తారు బయట వాళ్ళు చేయలేమో అనుకునేది. బట్ ఐ షాకింగ్ నిజంగానే చాలా హ్యాపీగా. నీ ఆనందం చూస్తుంటే ముచ్చటేస్తుంది. మీ యాంకర్ కి చాలా బాగుంటది మీది అని చైతు యూర్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. హలో కాజల్. చెప్పు రమ్య. నేను మీకు మా ఫ్రెండ్ ప్రాంక్ కాల్ చేయమని మీకు ఒక నెంబర్ మెసేజ్ పెట్టాను. ఇప్పుడు చెయ్యి. మళ్ళీ ఇంకొకసారి చెయ్యి. ఇప్పుడే చేసేస్తాను నేను. ఇప్పుడే చేస్తారా? నెంబర్ నోట్ చేసుకోండి. తట్టుకో ఒక్క నిమిషం. మా వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళకి ఆ డేటా అంతా ఇవ్వండి డీటెయిల్స్ అన్ని కూడా మేము మరి కాసేపులో ప్రాంక్ చేస్తాం. ఓకేనా? ఓకే మీకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడైనా మెసేజ్ పెట్టినా ప్లీజ్ ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉండండి. తప్పకుండా చేస్తూ ఉంటాము. మీరు ఇలాగే రెగ్యులర్ గా మా షో చూస్తూ ఉండండి. ఈ రోజు నుంచి నేను మీ ఫ్రెండ్ మర్చిపోవద్దు రమ్యని. ఫ్రమ్ చెన్నై గుర్తుపెట్టేసుకున్నాను నేను. ఇంట్లో ఉన్నటువంటి రమ్య ఒక్క పూల ముక్క కూడా పెట్టుకోలేదు రమ్య. ఇది ఎలా ఉందో తెలుసా? మన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటది కదా, పువ్విస్తే ఎక్కడ పెట్టుకుంటారే మీరు అన్నట్టు, పూల మొక్క ఎత్తే ఎక్కడ పెట్టుకుంటావు అన్న టైప్ లో ఉన్నావు నువ్వు. ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదన్నావు. సో అలా గుర్తు పెట్టుకుంటావు. పూల మొక్క ఇచ్చిన ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి రమ్య ఫ్రమ్ చెన్నై. చెప్పు రమ్య. కొంటాను ప్లేస్ లేకపోయినా పర్వాలేదు మీరు ఇస్తారంటే ఖచ్చితంగా కొంటాను. లవ్ యూ రమ్య. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో చాలా మంచిది ఒక మొక్క ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై రమ్య. బై బై. సూపర్. పూల మొక్కతో కూడా ప్రాంక్ చేయొచ్చు అని చెప్పేసి నిరూపించింది కాజల్ అండ్ రమ్య. సూపర్ ఎక్సైటెడ్ గా మాట్లాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వే కనుక హైదరాబాద్ లో ఉంటే నెక్స్ట్ వెన్స్డే స్పెషల్ లక్కీ కాలేజ్ ఆ షోకి నేను పట్టుకొని వచ్చేసేవాళ్ళం తెలుసా. నీ ఫోటో ఎలా ఉన్నా కూడా పర్లేదు, నువ్వు ఎట్లున్నా కూడా ఇదే ఎనర్జీ మాకు కావాలి షోలో. ఆ ఎనర్జీ కోసం ఎన్ని వారాల నుంచి వెయిట్ చేస్తున్నామో. వస్తారు ఎనర్జీగా ఫోన్ లో మాట్లాడుతూ కానీ ఇక్కడికి వచ్చాక తిరుగుతూ ఉంటారు. కానీ రమ్య ట్రై చేయి. హైదరాబాద్ వచ్చినావు అనుకో, లెట్ us know సో దాట్ నువ్వు వెన్స్డే స్పెషల్ లక్కీ కాలేజ్ లో నువ్వు కూడా మొత్తం జాయిన్ అవ్వచ్చు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా కాల్ చేయబోతాం. మరి కాసేపులో నేను ప్రాంక్ చేస్తాను. నేను కూడా వాయిస్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకో పాయింట్ కోసం ప్రయత్నిస్తాను. రైట్ నౌ కాజల్ విత్ 2 points. with 1 point. మనిషి బ్రతుకింతే. సో ఈ ప్రాంక్ కాల్స్ పరంపర ఇట్లానే కంటిన్యూ అవుతుంది వాళ్ళ షో అంతా. బట్
సాటర్డే స్పెషల్ సర్ప్రైజింగ్ సాటర్డే అంటూ మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉన్నాము. సర్ప్రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ప్రాంక్ చేస్తూ. ఆ ప్రాంక్ కనుక సక్సెస్ అయితే ఒక పాయింట్ వస్తుంది. రైట్ స్కోర్స్ చూసుకుంటే కాజల్ విత్ 2 points, చైతు విత్ 1 point. నో ప్రాబ్లం. ఇప్పుడు నేను చేయబోతున్నాను కదా, సో ఈ కాల్ సక్సెస్ అవ్వాలి, నన్ను గుర్తుపట్టకూడదు, వాయిస్ చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పేస్తూ మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి నెక్స్ట్ కాలర్ కి కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ కాల్. ఆల్ ది వెరీ బెస్ట్ చైతు. థ్యాంక్ యూ కాజల్. హలో హలో, ఎవరు మాట్లాడేది? ఏమో ఈ నెంబర్ కి ఫోన్ వచ్చింది, ఎవరా అని చెప్పేసి ఫోన్ చేశాను. ఎవరు మాట్లాడేది? అయ్యో, మీ ఇంట్లో ఎవరైనా ఫోన్ చేశారేమో. మీ అమ్మగారి పేరేంటి? హలో హలో అమ్మ నమస్తే, లక్ష్మీకాంత్ అమ్మా మాట్లాడేది. లక్ష్మీకాంత్ ఎవరండి? రాంగ్ నెంబర్. అయ్యో, మీ పేరేంటమ్మా? మా చోడవరం అండి. చెడువేరమే నాది కూడా. ఎవరు మాట్లాడేది? లక్ష్మియా? లక్ష్మి కాదండి. ఎవరు? నేను రేవతి. రేవతినా? ఏ రేవతి, ఎట్లున్నావే? ఎవరు? నేనే, మర్చిపోయావా? కాంతాన్ని. ఏంటి సూపర్, కట్ చేయకూడదని చెప్పాను నేను ఇందాక. I don't know. ఏంటి ఐ డోంట్ నో, కట్ చేసింది. ఆల్రైట్, కట్ చేసినా కూడా నమ్మినారు కాబట్టి కట్ చేసినారు కదా. Continue ఎనీవేస్ చెయ్యాలి మళ్ళీ చైతు, కాల్ చేద్దాము. 1 minute. మళ్ళీ కాల్ చేసి రివీల్ చేద్దాం. బట్ గొంతు మార్చి కాంతం లాగా బాగా అట్రాక్ట్ చేసిన చైతు కోసం ట్రై చేస్తున్నాము, రీచ్ అవ్వట్లేదు. ఐ థింక్ కాంతం గారికి రేవతి గారు బాకీ ఏమైనా ఉన్నారేమో. కాంతం అని పేరు వినగానే అమ్మో అన్నట్టు నాకు ఎవరు తెలియదు అని చెప్పేసి ఫోన్ పెట్టేసిండ్రు. కానీ సూపర్, రేవతి గారు చూస్తుంటే ఎస్ మేమే కాల్ చేసినాము. మస్తు టైం పాస్ నుంచి చైతు ఇంకా కాజల్ సరదాగా ఆట పట్టిద్దాం అని చెప్పేసి మళ్ళీ ట్రై చేసినాము, రీచ్ అవ్వట్లేదు. మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి, నెక్స్ట్ టైం కాల్ చేసి సరదాగా మాట్లాడుకుందాం. ఓకే సూపర్. చూస్తున్నాం, మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలి, మేము కూడా మీతో మాట్లాడాలి, చిట్ చాట్ చేయాలి, మస్తు టైం పాస్ చేయాలి అంటే సింపుల్ 7732077321 ఈ నెంబర్ కు ఒక మిస్ కాల్ ఇవ్వండి, లేదా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, అక్కడ కూడా మీ కమెంట్స్ ని పోస్ట్ చేయొచ్చు. ఎస్, బట్ యాక్చువల్ గా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే రిజిస్టర్ చేసుకుంది రేవతి వాళ్ళ కొడుకు అన్నమాట. ఫస్ట్ కొడుకే మాట్లాడాడు, ఆ తర్వాత కాంతం గారు మీ అమ్మగారు లేరా అనగానే అమ్మకి ఇచ్చేసాడు అనమాట. సో ఎనీవేస్ ట్రై చేశాడు, చాలా బాగా మంచి మోటివేషన్ తో ట్రై చేశాడు చేతు, కానీ వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అయ్యింది, ప్రాంక్ అయ్యారు వాళ్ళు, కానీ మన కండిషన్స్ ప్రకారం అది వర్కౌట్ కాలేదు. ప్రాంక్ అయితే సూపర్ గా అయింది, నమ్మినారా, ఫోన్ పెట్టినారా, అదే మనకు కావాలా, అది జరిగింది. కానీ పాయింట్ మాత్రం లూజ్ అయిపోయింది. నో ప్రాబ్లం. చైతు విత్ 1 point, కాజల్ విత్ 2 points. సూపర్. సర్ప్రైజింగ్ సాటర్డే స్పెషల్ మస్తు టైం పాస్ లో మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేస్తున్నాము, సరదాగా మాట్లాడుతూ ప్రాంక్స్ చేస్తూ వాళ్ళని సర్ప్రైజ్ చేస్తున్నాము. కానీ నాయి మాత్రం పులియార్ అవుతున్నాయి. ఒకళ్ళు గుర్తుపడతారు, ఒకళ్ళు ఫోన్లు పెట్టేస్తారు, ఏంద్రా నాయన అంటే గోవిందా గోవిందా అవుతుంది. కానీ ప్రాంక్స్ మాత్రం సూపర్ గా అవుతున్నాయి. ఎట్లన్నా ప్రాంక్ చేసినామా, టైం పాస్ చేసినామా లేదా అనేది కావాలి. నేను గెలిచిన ఎవరు? నువ్వు గెలిచినట్టే కదా. నా ముక్కు, నా కళ్ళు అన్ని బాగుంటాయి చేతు. ఇవి చూసే అందరు జనాలు నీ మూతి బాగుంది, నీ స్మైల్ బాగుంది అని అన్న వాళ్ళలో నువ్వే మొదటి వాడు చేతు. పీకినవుతి అని చెప్పేస్తూ చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు. అని ఎట్లా అంటావు నీ మూతి, నీ ముక్కు బాగుందన్నోడికి నేనైతే నువ్వే కదా అన్నావు ముక్కు. ఎస్ వచ్చింది పాయింట్ అక్కడ. ముక్కు కాదు, అఫ్ కోర్స్ మా ఇంట్లో కూడా నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు, లడ్డు కావాలన్నా ఆయన నాకు ఇక్కడ చిన్ని లడ్డు ఉంటుంది అనమాట. ఎస్, గాడ్ హెస్ క్రియేటెడ్ మీ లైక్ దట్. అండ్ నువ్వు కూడా ఒప్పుకో, నువ్వే కదా నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చావు, నీ స్మైల్ బాగుంటుంది, నీ మూతి బాగుంటుంది. నమస్కారం అని చెప్పేస్తూ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి కాల్ చేద్దాం. వాళ్ళని కూడా ప్రాంక్ చేయబోతుంది కాజల్. లెట్స్ కాల్. హలో మేము పెస్టిసైడ్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం సార్. అట్లా ఎట్లా పెట్టేస్తారు? అరే హలో కూడా వినిపించలేదు. హలో, మేము పెస్టిసైడ్స్ నుంచి మాట్లాడుతున్నాం కానీ ఫోన్ పెట్టేశారు. మన రూల్స్ ప్రకారం ఫోన్లు పెట్టకూడదు అనేది కండిషన్ ఉంది. గోవిందా పెట్టకూడదు, రాంగ్ నంబర్ అని పెట్టేస్తారు చూడు. ఓకే ఫైన్, ఫోన్ పెట్టలేదు. ఇప్పుడు కాజల్ కి హలో అని చెప్పగానే ఫోన్ పెట్టేస్తే కూడా సూపర్. కాజల్ సూపర్ ప్రాంక్ చేసింది. 1 more point, కాజల్ విత్ 3 points. నో హలో అట్లా కాదు. హలో మేడం ఒక 2 minutes మీతో మాట్లాడొచ్చా మేడం?
మేడం మేము పెస్టిసైడ్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం మేడం. మేము కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తాం మేడం. ఈ ప్రోడక్ట్స్లో మీకు పెస్టిసైడ్స్, ఈగలు, దోమలు, కాక్రోచెస్, లిజర్డ్స్ ఏవి రాకుండా ఉంటాయి మేడం. ఒక స్ప్రేతో 5 in all అనమాట మేడం. ఈ స్ప్రే ఈ ఒక్క స్ప్రే కొడితే మీకు ఈ 5 మంచి మీకు చాలా లాభాలు ఉంటాయి అనమాట మేడం. నేను యాక్చువల్గా ఇవాళ జాబ్లో జాయిన్ అయ్యాను మేడం. నేను ఏం చెప్తున్నా నాకు కొంచెం అర్థం కావట్లేదు మేడం. బట్ మీరు మాత్రం కొంచెం సహకరించి ఒక్క ప్రోడక్ట్ మీరు బుక్ చేసుకుంటే నాకు శాలరీ వస్తుంది మేడం. ప్లీజ్ మేడం. ఇది పెస్టిసైడ్స్ కంపెనీ మేడం. మీరు ఒక్క బాటిల్ కంపెనీ ఏంటి మేడం? ఎక్సర్సైజ్ కంపెనీ. ఎక్సర్సైజ్ కాదు మేడం, పెస్టిసైడ్స్ మేడం. హలో, పెస్టిసైడ్స్, కాక్రోచెస్, ఈగలు, లిజర్డ్స్, మస్కిటోస్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి మేడం. ఒక స్ప్రేలో 5 బెనిఫిట్స్ అన్నమాట మేడం. 1 in 5 మ్యామ్. ఓకే మ్యామ్. సో మీ ఇంట్లో కాక్రోచెస్ ఉన్నాయా మేడం? ఎలుకలు కూడా రావు మేడం, నేను మర్చిపోయాను. 6 in all. ఎలుకలు, లిజర్డ్స్, ఈగలు, దోమలు, కాక్రోచెస్. మీ ఫోన్స్ కి రాంగ్ కాల్స్ కూడా రావు మేడం ఈ స్ప్రే ఒకసారి కొట్టేసుకుంటే మీ ఫోన్ మీద. మేడం మీరు వద్దంటే ఎలా మేడం? నాకు ఇప్పుడు మార్నింగ్ నుంచి నేను ఆల్మోస్ట్ ఒక 50 కాల్స్ చేశాను మేడం. 50 కాల్స్లో ఒకళ్ళు కూడా ఓకే అనలేదు మేడం. సో నా జాబ్ పోతుంది మేడం. ప్లీజ్ మేడం, ఇవాళ నా టెస్ట్ డే మేడం. ఓకే అంటే మీకు వచ్చేస్తాయా? ఓకే అంటే చాలు మేడం. అంటే నాకు జాబ్ కంటిన్యూ చేసే అవకాశం వస్తుంది మేడం. అండ్ అలాగే పర్ డే 50 రూపీస్. మస్త్ టైం పాస్ కదా. అయిపోయింది చేతు. సూపర్ కాజల్ విత్ 5 points. సూపర్. హాయ్, మీ పేరు? Hello. వాట్స్ యువర్ నేమ్? My name is Lahari. హాయ్ లహరి గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు. ఏం చేస్తుంటారు లహరి బెంగళూరులో? House wife. అచ్చా, మీ ఆయన Software. ఏం పేరు? Ravi. ఓకే, ఏం లేదు, ఇవాళ సాటర్డే స్పెషల్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి సరదాగా మాట్లాడి ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేద్దామని కాల్ చేసాము. అట్లాగా ప్రాంక్ చేసినాం. సర్ప్రైజ్ దా. ఏ స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడవా ప్లీజ్? స్పీకర్ లో ఫోన్ రోజు డైలీ చూస్తున్నా మీరు కాల్ చేస్తారేమో అని. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కాల్ చేసాం ఫైనల్లీ. అవును, మెసేజ్ కూడా పింగ్ చేశాను. థ్యాంక్ యూ. అందుకే నువ్వు పింక్ చేసినావు, రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టే కాల్ చేసినాం. ఓ థ్యాంక్ యూ. సో ఫైనల్లీ కాల్ చేసినాం కాబట్టి ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి. అది మాకే కానివ్వు, మీ ఆయనకి కానివ్వు, ఎవరికన్నా కానివ్వు. మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకా రోజు కాల్ కోసం వెయిట్ చేస్తా ఉంటాను. సో ఫైనల్లీ ఇవాళ ద వెయిట్ ఇస్ ఓవర్. ఫస్ట్ ఎత్తింది మీ ఆయన. ఏమని కాల్ చేశారు అని అడుగుతున్నాడు. సో చెప్పారా మస్ట్ టైం పాస్ నుంచి అని? చెప్పండి, రవి గారిని అడిగామని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ లహరి అండ్ రవి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. విత్ దిస్ కాజల్ గాట్ 5 points. చేతు గాట్ 1 point. రా బాబు తీసుకో, పర్లేదు. ఎన్ని పాయింట్లు అయితే ఇదే ఓవర్ యాక్షన్ అంటే. నేను చేస్తా అంటాడు. సూపర్. పాపం చేతు ఓటమిలో ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఓడిపోతున్నావు అని నాకు ఓడిపోతుంటే బాధపడ్డాము, గెలుస్తుంటే ఆనందపడ్డాము లాంటివి ఏమి ఉండవు. వచ్చినామా, షో చేసినామా, ఎంటర్టైన్ చేసినామా. చూస్తున్నారు కదా, ఎవ్రీ ఎపిసోడ్స్ లో నేను గొడవలు పడకుండా నమస్కారం పెట్టేస్తాను, సెట్ అయిపోతుంది. మొన్న చూస్తున్నారు కదా వెన్స్డే, యాక్సెప్టెడ్. లక్కీ కాలర్ కూడా గొడవ పడకుండా అమ్మో నమస్కారం రా బాబు దీనికనే యాక్సెప్టెడ్ అనేసి జడ్జి దగ్గర జనరల్ అయిపోయింది. సో రైట్ నా స్కోర్స్ చూస్తున్నాం. కాజల్ విత్ 3 points, చేతు విత్ 1 point. వాడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే తప్పును తెలుసుకున్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఎంత ముద్దొస్తున్నాడు చేతు, ఇట్లా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇట్లా నవ్వుతూ నా కోసం ఇంత సంతోషంగా మాట్లాడుతుంటే ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. సూపర్. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి నెక్స్ట్ మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేయబోతున్నాము. సో హియర్ వి గో. యాక్చువల్గా చేతు నీకు 3 calls నాకు 3 calls అయిపోయాయి చేతు. అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఎవరికి? ఇద్దరం కలిసి చేద్దాం. ఓకే ఓకే డన్.
హలో హలో నమస్తే సార్. చెప్పండి. మీ ఇంట్లో మరుగుదొడ్లు ఉన్నాయా సార్? ఉన్నాయండి. సూపర్ సార్. మీ ఇంట్లో మరుగుదొడ్లు ఉన్నాయి కాబట్టి మీరు పక్కన ఇంట్లో వాళ్ళకి అలాగే మీ 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 ఊరి చుట్టుపక్కన ఉన్న ఊళ్ళలో కూడా పరిసరాల్లో కూడా మరుగుదొడ్లు ఉన్నాయా లేవా అనేది మీరు కొంచెం కనుక్కొని ఒక బాధ్యత గల పౌరుడిగా మీరు బిహేవ్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. ముందుగా మీ పేరేంటి, మీరు ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారో మాకు తెలుపగలరా? నా పేరు నికేత్ అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి సార్ విజయవాడ. మీ పేరు? పేరు నికేత్. ముఖేష్. మీ పేరు ముఖేష్. ఓకే. నికేష్. 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 ఓకే. విజయవాడలో ఏ ఏరియా సార్ మీది? రైల్వే కాలనీ. ఏంటి సార్? రైల్వే కాలనీ. రైల్వే కాలనీ సార్. రైల్వే కాలనీలో కూడా సార్ మరుగుదొడ్లు కడగడానికి ఈ అమ్మాయిని పంపిస్తాం సార్. ఈ అమ్మాయి మరుగుదొడ్లు కడుగుతుంది సార్. లేవు సార్ ఇక్కడ. మాట్లాడండి సార్. సార్ ఈ అబ్బాయి వాళ్ళే జాయిన్ అయ్యాడు. ఎగ్జాక్ట్లీ. వీడు మధ్యలో పులిహార చేయడంలో నంబర్ 1. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ బ్రదర్. హాయ్ చేతు. హాయ్ నికేష్, హౌ ఆర్ యు? ఊరికే సరదాగా ఆట పట్టిద్దాం, ప్రాంక్ కాల్ చేద్దామని ఊరికే సరదాగా ఫోన్ చేసి అలా ఆట పట్టిస్తున్నాం. ఓకే ఓకే. యా, ఏం చేస్తుంటావు విజయవాడలో? యాక్చువల్గా నేను బైపీసీ స్టూడెంట్, మెడికల్ కోచింగ్ తీసుకుంటున్నాను. ఏ కాలేజ్? మెడికల్ కోచింగ్ తీసుకుంటున్నాను. కోచింగ్ తీసుకుంటున్నావా? ఓకే. ఇంటర్ ఏ కాలేజ్ లో చదివావు అని అడుగుతున్నాడు చైతు. కాదు, నేను మెడికల్ కాలేజ్ లో చేస్తున్నామో అనుకుంటే అది అడిగిన. యాక్చువల్ గా ఎక్కడ? విజయవాడలోనే కోచింగ్ తీసుకుంటున్నావా? విజయవాడలోనే కోచింగ్ తీసుకుంటున్నాను. మరి హైదరాబాద్ వచ్చే బాబాయ్ తొందరగా. మా మస్త్ టైం పాస్ షోకి రావచ్చు అందుకని. విజయవాడ నుంచి నువ్వు రాలేవా మా మస్త్ టైం పాస్ షోకి? నికేష్ వస్తాను. ఏమనుకుంటావు విజయవాడ వాళ్ళ గురించి? అడుగు. ఏమనుకుంటున్నావు విజయవాడ వాళ్ళ గురించి? ఆఫ్టర్ ఆల్ హైదరాబాద్ కోసం టికెట్ కొనుక్కోలేరు అనుకుంటున్నావా? అడుగు. హైదరాబాద్ టికెట్ గురించి మాట్లాడుతున్నాను. అలా అడగలేదు. అదంతే బాబాయ్, అదంతే పిచ్చి పిచ్చిగా అలాగే మాట్లాడుతుంది, పట్టించుకోమాక. నేను క్రియేటివిటీ గురించి మాట్లాడుతున్నా. విజయవాడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, బికాస్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ విజయవాడ కాబట్టి నేను చెప్తున్నాను. అంటే వాళ్ళకి ఇష్టం ఉందనుకో, ఏ టికెట్ అంతా ఆఫ్టర్ ఆల్ అన్నట్టు బిహేవ్ చేస్తారు. అలా అంటున్నాను నేను. నువ్వు కొడుకుని రాలేవా? చెప్పు. ఎందుకు రాలేను? అదే నేను చెప్తున్నా. సూపర్. అయితే నువ్వు వచ్చేసాయి మా మస్త్ టైం పాస్ షోకి. నెక్స్ట్ వెన్స్డే వచ్చేద్దు గానీ, ఓకేనా? 7732077321 కి నువ్వు మిస్డ్ కాల్ ఇచ్చావు కదా, అదే నంబర్ వాట్సాప్ అదే నంబర్ వాట్సాప్ లో నీ పిక్స్ పంపించేసాయి. ఓకే? ఆల్రెడీ పంపించాను, నేను ఎప్పుడో పంపించాను, చూడలేదు. పిక్స్ కూడా. నువ్వు సూపర్. విజయవాడ అనిపించుకున్నాను. మేము చెక్ చేయిస్తాము మా డైరెక్టర్ తో, వాళ్ళతో. ఒకవేళ ఉంటే గనక డెఫినెట్ గా షోలో ప్లాన్ చేస్తాము, వచ్చేద్దు గానీ. ఓకేనా? ఓకే సేతు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. ఆర్ ప్లెజర్. ఎవరికైనా ఏమైనా చెప్తావా ఫైనల్లీ? మా ఫ్రెండ్ ఫేస్బుక్ లో చదువుకుంటున్నాడు. ఓకే. సో బీ సేఫ్. సేఫ్ గా ఉండాలి. జాగ్రత్తగా ఉండి బాగా చదువుకొని ఆఫ్టర్ 6 months రిటర్న్ సేఫ్ గా రమ్మని చెప్పేదాలు. తన తరపు నుంచి నీకు కూడా బీ సేఫ్, బాగా చదువుకో, ఈసారన్నా మెడికల్ సీట్ సంపాదించాలని కోరుకుంటున్నాం. తన పేరేంటి? తన పేరు సిరాజ్. ఓకే, సిరాజ్ కి ఆల్ ద వెరీ బెస్ట్. బీ సేఫ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us. Bye bye. బాయ్. సూపర్. మీది విజయవాడ, మాది విజయవాడ, మనది విజయవాడ. సో విజయవాడ వెళ్ళాము, బెంగళూరు వెళ్ళాము, చెన్నై వెళ్ళాము, హైదరాబాద్ వెళ్ళాము. ఆల్మోస్ట్ అన్ని కూడా సౌత్ లో కవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఏరియా నుంచి కూడా మా షో చూస్తూ మా షోలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ గా మీరు కూడా మీ వాళ్ళు ఎవరైనా ప్రాంక్ చేయించాలనుకున్నా, మా షోలో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా, సింపుల్ గా కింద కనిపిస్తున్న నెంబర్ కి మిస్ కాల్ ఇచ్చి కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ చేసి రిజిస్టర్ చేసుకుంటే మేము మీకు కాల్ చేస్తాం, సరదాగా మాట్లాడి మస్తు టైం పాస్ అందిస్తాం. yes exactly. అండ్ అలాగే మీరు ఫేస్బుక్ మస్త్ టైం పాస్ పేజ్ ని కూడా లైక్ చేసి అక్కడ ఇన్బాక్స్ లో కూడా మీ నంబర్స్ పంపించచ్చు అనమాట. అండ్ అలాగే విజిటర్స్ పోస్ట్ అని ఉంటుంది కదా, అక్కడ మీరు హ్యాపీగా పోస్ట్ చేసేసేయండి. మీరు ఏం చెప్పాలనుకుంటే అవి మీ ఎక్స్పీరియన్స్లు, మీ మెమరీస్, లేకపోతే మీరు ఏం షేర్ చేసుకోవాలనుకుంటే అన్ని షేర్ చేసేసుకోవచ్చు. మా పర్సనల్ పేజెస్ ని కూడా లైక్ చేయొచ్చు. ఆర్జే కాజల్ అండ్ ఆర్జే చైతు. కాజల్ వాళ్ళ గెలిచిందా?
అని చెప్పేస్తూ చైతు ఓడిపోయాడు ఇవాళ అని కూడా చెప్పేస్తూ మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కాదు మండే ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care. Love you all. Bye.